ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. లెసన్ నెంబర్ 38 న్యూమరాలజీ. ఏప్రిల్ నెలలో జన్మించిన వారి లక్షణాలు: 1 గౌరవ అధికారములు కలిగి ఉంటారు. 2 మనోబలం కలిగి ఉంటారు. 3 స్నేహితులను బంధువులను ప్రేమిస్తారు. 4 క్రీడలో మీడియా రాజకీయములంటే ఇష్టపడతారు. మరికొన్ని వివరాలు వీడియోలో. ఓం గం గణపతే నమః. నేను బిఎస్కేవి ప్రసరరావుని, మీ సిద్ధాంతిని. ఈరోజు మనము ఏప్రిల్ నెలలో జన్మించిన వారి స్వభావాలు, గుణాలు కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయినట్టయితే వీళ్ళు ఏప్రిల్లో జన్మించిన వారు గౌరవ అధికారాలు చాలా బాగా కలిగి ఉంటారు. గౌరవంగా ఉంటారు, జీవిస్తుంటారు. దానికి తగ్గట్టుగా అధికారం కూడా కలిగి ఉంటారు. వీళ్ళకి అన్ని రకాలుగాను కూడా మనోబలం ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క మానసిక మనసు స్ట్రెంగ్త్గా ఉంటుంది. ఈ యొక్క మనసులో ఏదైనా ఆలోచన చేస్తారు, అది ఇంప్లిమెంట్ చేస్తారు, కార్యరూపంలో సక్సెస్ అవుతుంది. కారణం ఏంటంటే వీళ్ళకి మనోబలం ఎక్కువ ఉంటుంది. దానివల్లనే వీళ్ళు ప్రతి పని కూడా నెరవేర్చగలరు. దానివలన గౌరవం, అధికారం కూడా వీళ్ళకి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ వీళ్ళు ఏ పని చేయాలన్నప్పటికైనా సరే పట్టుదలతో ఉంటారు. పరాక్రమవంతులు కూడాను. అంటే పట్టుదల వీళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్. పట్టుదల వీళ్ళకి అన్ని రకాలుగా ఉంది. సంకల్ప బలం వీళ్ళకి చాలా బాగా ఉంది. వీళ్ళు సంకల్పించుకుంటారు. ఆ సంకల్పానికి తగ్గట్టుగా పట్టుదలలో పనిచేస్తారు. తత్ఫలితంగా వీళ్ళకి గౌరవం, అధికారం కూడా వీళ్ళకి దక్కుతుంది. వీళ్ళు ఏదైతే మనసులో అనుకుంటారో దానినే మాటల రూపంగా చెప్తారు, దానినే చేతల రూపంగా కూడా చెప్తారు. అటువంటి వాళ్ళు వీరు. అయితే జాతకం కూడా అన్ని విధాలు అనుకూలంగా ఉండాలండి. కేవలం దీనివల్లనే కాదు, వీళ్ళ స్వభావం గురించి నేను చెప్తున్నాను. నెక్స్ట్ వీళ్ళు భావి ప్రణాళికలు వేయటంలో సిద్ధాస్తులు. అంటే విజన్ అన్నట్టయితే ఈ రోజు నుంచి ఇప్పుడు పని చేసినట్టయితే ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేది వీళ్ళు క్యాలిక్యులేట్ చేయగలరు. ఒక పిల్లవాడిని చదివించాలి అన్నట్టయితే అందరూ కూడా ఒక యాంగిల్లో వెళ్తుంటారు. కానీ వీళ్ళు అది కాదు. మనం ఈ సబ్జెక్ట్ చదివించినట్టయితే, ఈ బ్రాంచ్లో జాయిన్ చేసినట్టయితే ఈ పిల్లవాడు చదివాక ఈ బ్రాంచ్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తారు. అది సక్సెస్ రేట్ చాలా చాలా బాగుంటుంది. వీళ్ళు భావి ప్రణాళికలు వేయగలరు అన్నమాట. వీళ్ళు ఉద్యోగాల్లో కూడా సైనికాధికారులు అవుతారు. అంటే సైనికులుగా కూడా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళకి దూరదృష్టి ఉంటుంది, సమయస్ఫూర్తి ఉంటుంది, పట్టుదల ఉంటుంది. తర్వాత కార్యాచరణం వీళ్ళు చేయగలరు. నెక్స్ట్ వీళ్ళకి ఎక్కువగా ఇండివిజువాలిటీని కోరుకుంటారు, స్వాతంత్రాన్ని కోరుకుంటారు. కారణం ఏంటంటే వీళ్ళకి అంచనా వేయటంలో వీళ్ళకి ఇండివిజువాలిటీ ఇచ్చినట్టయితేనే ఆ పనులు సక్సెస్ అవుతాయి. వీళ్ళకి ఏదైనా ఒక పని అప్పచెప్పామనుకోండి, ఆ పని వీళ్ళు ఇండివిజువల్గా ఆలోచన చేసినట్టయితేనే వీళ్ళ సక్సెస్ రేట్ బాగుంటుంది. అది వీళ్ళ గ్రూప్గా డిస్కస్ చేసుకోండి, నలుగురు డిస్కస్ చేసుకుని ఈ పని చేయాలా మానాలా అన్నట్టయితే వాళ్ళు ఆ పని చేయలేరు. కాబట్టి ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళకి ఏదైనా మన పని అప్పచెప్పినట్టయితే మటుకు వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చి ఆ పని మీద పూర్తిగా గ్రిప్ ఇచ్చేయాలి. ఇస్తే ఆ పని సక్సెస్ అవుతుందన్నమాట. ఇన్ని బాగున్నప్పటికైనా సరే వీళ్ళకి సంసార సుఖం తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ప్రతి దాంట్లోనూ కూడా భూతత్వంలో చూస్తారు. ప్రతి సమస్యను కూడా పెద్ద సమస్యగానే తీసుకుంటారు వీళ్ళు. దాని తర్వాత సంతానంతో కూడా కొంచెం సౌఖ్యం కూడా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే సంతానం యొక్క అభిప్రాయాలు, వీరి యొక్క అభిప్రాయాలు కూడా ఏకీకృతం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. తర్వాత వీళ్ళకి మమకారం ఎక్కువగా ఉంటుందండి. ప్రేమ, మమకారం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. భార్య అన్న మమకారం ఉంటుంది, పిల్లలన్న మమకారం ఉంటుంది, తల్లి అన్న మమకారం ఉంటుంది, తండ్రి అన్న మమకారం ఉంటుంది, అన్నదమ్ములన్న మమకారం ఉంటుంది, ఆఖరి స్నేహితులన్న, శత్రువులన్న మమకారం ఉంటుంది. ఈ మమకారమే వీళ్ళకి పెద్ద శాపం అయింది. దీనివలన వీళ్ళు చాలా చాలా నష్టాలు చవి చూడవలసి వస్తుంది. దీనివల్లనే వీళ్ళు బంధువులను కూడా దూరంగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళు ఎంత మమకారంగా ఉంటారో వాళ్ళు అంతా దూరం అవుతుంటారు. వీళ్ళు లోకు అవుతుంటారు అన్నమాట. వీళ్ళు ఎక్కువగా మమకారం ఉంటుంది, మమకారం పాలు ఎక్కువ వీళ్ళకి. దానివలన వీళ్ళు లోకో అయ్యే అవకాశం, వీళ్ళు లోకో చేస్తుంటారు జనాలు, అంతకంటే ఎక్కువ లేదు. తర్వాత వీళ్ళకి పొగడతలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఎవరైనా సరే పొగిడారు అనుకోండి, బాలాశంకరుడు అయిపోతారు. కోరిన కోరికలన్నీ నెరవేర్చేస్తుంటారు.
నువ్వు ఈ పని చేయగలవయ్యా, చెయ్యాలన్నట్టయితే తను సొంత పనులు కూడా మానుకుండి తను చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి ఇష్టపడ దీనివల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయి. దీనివల్ల అందరికీ పనులు చేస్తారు, తన పనులు ఏమి అవ్వవు. సక్సెస్ రేట్ కూడా దీనివల్ల పడిపోతుంది. నెక్స్ట్ వీళ్ళు ప్రతిదీ కూడా పాజిటివ్గానే ఆలోచన చేస్తూ ఉంటారు. పోనీలే, వాళ్ళు ఎందుకన్నారు ఈ విధంగానో, ఏమండి వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారండి, పోనీలే నా వల్ల ఏదైనా తప్పుందేమో తిడుతున్నారు, ఏమండి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, మీ డబ్బు తీసుకున్నారు ఇవ్వట్లేదు, అడగండి, ఎందుకు అడగటం, వాళ్ళ కష్టాలు ఉన్నారేమో, అన్నీ పాజిటివ్గా ఉంటారనమాట. దీనివల్ల కూడా కొంచెం నష్టాలు ఉన్నాయి. వాళ్ళని ఎదటి వాళ్ళని ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచన చేయరు, ప్రతి పని కూడా పాజిటివ్గానే ఉంటారనమాట. అయితే భగవంతుడు వీళ్ళని కాపాడాలి. వీళ్ళంటే వీళ్ళ యొక్క మనసుని బట్టి వీళ్ళు కాపాడుకోవడం చాలా కష్టం అయిపోతుంది. తర్వాత వీళ్ళకి ప్రేమ ఎక్కువ అధికంగా ఉంటుంది, ఎక్కువ ప్రేమిస్తారు. మీడియా పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతిదీ కూడా నేను ఏ పని చేసినా డిస్ప్లే అవ్వాలి, ఎగ్జిబిట్ అవ్వాలి అని ఎగ్జిబిట్ అవ్వాలని కోరుకుంటుంటారు. తర్వాత వీళ్ళకి రాజకీయాలంటే కూడా ఎక్కువ ఇష్టం ఉంటుంది. రాజకీయాల్లో కూడా తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. వీళ్ళు చదువుకుంటున్నప్పటి నుంచి కూడా స్కూలు దశ నుంచి కూడా రాజకీయాల్లోనే ఉంటారు. తర్వాత ఎస్పీఎల్ అవుతారు, స్కూల్ పీపుల్ లీడర్ అవుతారు, తర్వాత వార్డు అధికారులు అవుతారు, ఎమ్మెల్యే వరకు కూడా ఎదిగిపోయే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. వీళ్ళకి రాజకీయాలు అయినట్లయితే వీళ్ళు అమాయకులు, యుక్తాయుక్త విశిక్షణ ఉన్నప్పటికైనా సరే అమాయకులు, రాజకీయంగా కూడా ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకే వీళ్ళు అందరితోనూ కూడా కలిసిమెలిసి ఉంటారు. నా బంధువు అని తిరుగుతూ ఉంటారనమాట. వీళ్ళకి ఎవరు కూడా శత్రువులని, వీళ్ళు ఎవరికి శత్రువు కాదు, కానీ వీళ్ళకి అందరూ కూడా శత్రువులు ఉంటారనమాట. సాధారణంగా వీళ్ళు రొటీన్ లైఫ్ ఇష్టపడరండి. రొటీన్గా అన్నట్టయితే ఏదో ఒక తేడా ఉండాలి, డిఫరెన్స్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇవాళ మనం ఈ పని చేస్తున్నాం, ఈ డ్రెస్ కట్టుకున్నాం, కొత్త పైజామా కట్టుకున్నాం, సరే నేపు ప్యాంటు షర్ట్ వేసుకున్నాం, లేదంటే ఇంకోటి వేసుకున్నాం. తర్వాత రొటీన్గా ఉండే ఫుడ్ వీళ్ళు తినరు, కొంచెం భిన్నంగా ఉంటారు. రొటీన్గా ఉండి చదవరు, కొంచెం భిన్నంగా ఆలోచన చేస్తుంటారు. అందరూ కూడా ఏదైనా ఒక యాత్రకి వెళ్ళినట్టయితే ఆ యాత్రకి వెళ్ళకుండా వేరే చోట వెళ్తుంటారు. అంటే రొటీన్ లైఫ్కి వీళ్ళు చాలా చాలా దూరంగా ఉంటారనమాట. వీళ్ళకి స్పెషాలిటీ కావాలి, తర్వాత ఏంటంటే వెరైటీ కావాలి, డిఫరెంట్ స్టైల్ కావాలి. వీళ్ళ స్టైలే వేరనమాట, డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు ఈ రకంగా ఉంటారని ఇవ్వాలనుకుంటాం, మరుసటి రోజు ఇంకో రకంగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. వీళ్ళకి ఏ పని అయినా కూడా సమర్థంగా చేస్తారు, సమర్థవంతులు. ప్రతిదానికి కూడా ఏంటంటే ఎర్రర్స్ అన్నీ ఉండవు. వీళ్ళకి ఒక పని చేయాలన్నట్టయితే ఎంత కష్ట నష్టాలైనా తనకు అప్పచెప్పిన పని తను చేయలేకపోయినా దానికి ఎవరెవరు చేస్తారని ఆలోచన చేసి అక్కడ అన్నీ కూడా చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆ యొక్క పని సమర్థవంతంగా నెరవేరుస్తారు. చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు కూడా వీళ్ళకి ఉంటుంది. అందుకే వీళ్ళు బంధువులు స్నేహితులు కూడా వీళ్ళకి దగ్గర అవుతారు. బంధువులు స్నేహితులను కూడా వీరు ఆదరిస్తారు, ప్రేమిస్తారు. కానీ వీళ్ళని గుర్తించడం చాలా కష్టం అవుతుంది, గుర్తించలేరన్నమాట. వీళ్ళకి అన్ని విధాలు కూడా రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది. అన్నట్టయితే రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది. భార్యని అన్ని విధాలు కూడా సుఖపెట్టగలరు. ధనరీత్యా కానీ, వస్తురీత్యా కానీ, తర్వాత మనసు రీత్యా కానీ అనేక విధాలుగా భార్యను కూడా సంతృప్తి చేయగలరు. భార్య ఎక్కడికి వెళ్ళినా కూడా భార్యని తీసుకుని వెళ్తారు వాళ్ళు. ఏ చిన్న మాట అయినా, ఏ చిన్న పనైనా భార్యకి చెప్పకుండా చేయరు. లైఫ్ పార్ట్నర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశాలు వీళ్ళకున్నాయి. నేను స్వయంగా చూస్తానండి. ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళకి నేను చాలామందికి జాతకాలు రాశాను. వీళ్ళు నా దగ్గర భార్యాభర్తలు ఇద్దరు వస్తారు కంపల్సరీగాను. నేను చెప్పినని వింటుంటారు. తర్వాత ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు నాతోటి. ఆఖరి ఎక్కడ బయటకు వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, షికారుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికైనా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి మెలిసి వెళ్తుంటారు. ఇది వీళ్ళకి చాలా చాలా అలవాటైంది రొటీన్ లైఫ్. అయితే దీనికి మటుకు భిన్నంగా వాళ్ళు ఉండరు. భార్యతో కలిసిమెలిసి ఉంటారు. వీళ్ళకి భార్యతో కలిసిమెలిసి ఉండటం వల్ల కూడా వీళ్ళకి ఏంటంటే సంఘంలో గుర్తింపు ఉంటుంది. తర్వాత వీళ్ళకి అన్ని విధాలు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. భార్య అదృష్టం కూడా వీళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీళ్ళకి కొంతమందికి కళారంగంలో ప్రవేశం ఉంటుంది, కొంతమందికి ప్రావీణ్యత ఉంటుంది. అంటే కళారంగంలో కొంతమంది ప్రవేశం ఉంటుంది, కొంతమంది ప్రావీణ్యత కూడా ఉంటుంది. అంటే డ్యాన్స్ కానీ, సంగీతం కానీ, కవిత్వం కానీ,
లేదన్నట్టు ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా, అన్నిటిలో కూడా ప్రవేశం కానీ ప్రావీణ్యత కానీ ఉంటుందన్నమాట. అయితే ఇదంతా కూడా జాతకంలో కూడా కవర్ అవ్వాలండి. జాతకంలో శుక్రుడు బాగున్నట్టయితే ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. తర్వాత వీళ్ళకి ఎక్కువగా కొత్త విషయాలు తెలుసుకోవాలని కాంక్ష ఉంటుంది. ఎప్పుడు కూడా పాత విషయాల్లోనే ఉండరు. అంటే కొత్త అడ్వెంచర్స్ వీళ్ళు చేస్తుంటారనమాట. అంటే ప్రతి దాంట్లోనూ కూడా పరిశోధనాత్మక దృష్టి ఉంటుంది. పరిశోధన అన్నీ కూడా వీళ్ళకి అన్ని విధాలు కూడా బాగా తెలుసుండే బాగా వస్తాయి. రీసెర్చ్ మెంటాలిటీ అని చెప్పాలి వీళ్ళని. రీసెర్చ్ మెంటాలిటీ ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు రీసెర్చ్ మెంటాలిటీ ఉంటారు. సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటాడు ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకును. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు చాలా మటుకు ఎమోషనల్గా ఉంటారు, ఉద్రేకంగానూ ఉంటారు. కారణం ఏంటంటే ఇన్ని మంచి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నా వీళ్ళు ఎమోషనల్గా ఎందుకు ఉంటారు అన్నట్టయితే వాళ్ళు అనుకున్న పని నెరవేరకపోతే ఉద్రేకపడిపోతుంటారు. ప్రతిదానికి కూడా ఎమోషనల్గా ఉంటుంటారనమాట. వీళ్ళు ప్రతిదీ కూడా చిన్నదాన్ని కూడా పెద్దగా తీసుకుంటారు. కానీ పాజిటివ్గానే ఉంటారు, ఉండరని కాదు. కానీ చిన్న సమస్యను కూడా పెద్ద సమస్యగా తీసుకునే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీళ్ళకి ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి, ఇంకొక మంచి గుణం కూడా ఉంది. వీళ్ళకి ఎవరైనా ద్రోహం చేస్తే తట్టుకోలేరు, మోసం చేసినా తట్టుకోలేరు. ఎంత తట్టుకోలేరు అన్నట్టయితే ఎదుటివాడు తనకంటే పెద్దవాడు మోసం చేశారు అనుకున్నాం, వీళ్ళ కోలిపోయి ఏళ్ల తరబడి బాధపడుతూ ఉంటారు తట్టుకోలేక. వీళ్ళకంటే చిన్నవాళ్ళు ఏమైనా తప్పు చేశారనుకోండి, వెంటనే వాళ్ళని ఇల్లు కొట్టేసి వాళ్ళ స్నేహాన్ని మానేస్తారు. ఇటువంటి డిఫరెంట్ మెంటాలిటీ వీళ్ళకు ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకంటే చిన్నవాళ్ళు తప్పు చేశారు అనుకుందాం, అంటే ఆర్థికంగా కానీ సాంఘికంగా కానీ లేదా అన్నట్టు వయసు రీత్యా కానీ చిన్నవాళ్ళు కానీ తప్పు చేస్తే వాళ్ళని కొడతారు, తిడతారు, వాళ్ళ జీవితంలో నమ్మరు. అది పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఏం చేయగలరు, చేయలేరు. అందుకేంటంటే వాళ్ళతో కూడా సేన కట్ చేసుకోలేరు, అలాగనే ఉండలేరు. ఏళ్ల తరబడి చాలా బాధపడుతుంటారు, కుమిలిపోతూ ఉంటారు, తనలో తానే నాశనం అయిపోతూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఏ పని అయినా సరే క్షణాల్లో చేస్తారు, సకాలంలో కూడా చేసేస్తూ ఉంటారనమాట ఏ పని అయినా సరే. అయితే వీళ్ళు ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకుంటారు. ఎందుకు జోక్యం చేసుకుంటారు అని నేను చెప్తున్నాను అన్నట్టయితే, వాళ్ళ మంచి కోసం నువ్వు తప్పు చేసావయ్యా, ఆ తప్పుని సరిదిద్దుకొని జోక్యం చేసుకుంటూ ఉంటారు. నువ్వు మీ పిల్లవని చదువు చదివిస్తున్నావు, కానీ అది వద్దు, దానివల్ల ఈ 5 ఏళ్ళ తర్వాత ఫ్యూచర్ లేదు, కాబట్టి ఆ చదువు వద్దు, ఈ చదువు చదివించంటారు. అది జోక్యం చేసుకున్నట్టే కదా. ఒక డాక్టర్ దగ్గర ఒకతను వెళ్ళాడు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దయ్యా, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఆయన జీవితంలో జోక్యం చేసుకుంటారు. తర్వాత ఒక మెడిసిన్ వాడు వాడుతున్నాడు, ఈ మెడిసిన్ వద్దు, ఈ మెడిసిన్ వాడని చెప్తారు. అది ఇతరుల జీవితంలో జోక్యం చేసుకోవటం కదా. తర్వాత ఒక వివాహ సంబంధ విషయంలో అన్నట్టయితే, వాళ్ళ అబ్బాయికి ఒక అమ్మాయితో నిశ్చయితాంబూలు అయిపోయి అనుకున్నాం. ఆ తాంబూలాలకి ఈయన వెళ్ళి అప్పుడు ఆ యొక్క అమ్మాయి మంచిది కాదంటే లేదా అబ్బాయి మంచిది కాదంటే వీళ్ళు అక్కడ గొడవ పెట్టుకోండి ఆ యొక్క తాంబూలాలను కూడా క్యాన్సిల్ చేసుకుంటారు. అంటే ఇతరుల మనస్సుల్లో, ఇతరుల పనుల్లో, ఇతరుల చేష్టల్లో కూడా జోక్యం కలగజేసుకుంటారు. దానివలన వీళ్ళు సమాజానికి దూరం అవుతారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనుషులు దూరం అవుతారు, బంధాలకు దూరం అవుతారు, ఆఖరికి సంతానానికి కూడా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాస్త వీళ్ళు మటుకు ఏంటంటే ఇతరుల పనుల్లో జోక్యం కలగజేసుకోకుండా తనని కాదు అన్నట్టుగా వీరు భావించినట్టయితే వీరు మనుగడ సాధిస్తారు. వీళ్ళకి ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి, ఇన్ని మంచి గుణాలను కూడా మరుగుపరిచేది ఇతరుల విషయంలో జోక్యం కలగజేసుకోవటం. అది ఒక్కడి వీళ్ళు తప్పించుకున్నట్టయితే వీళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. తప్పించుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళ దగ్గర ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు కాదు, ఎవరికి గుణం ఉన్నప్పటికైనా సరే మనం తప్పించుకోవాలి. కారణం వీళ్ళు ఎందుకు ఇతరుల విషయంలో జోక్యం కలగజేసుకుంటారో అన్నట్టయితే అక్కడ తప్పు జరిగిపోతుంది కాబట్టి ఆ తప్పును కవర్ చేయాలి, తప్పు నుంచి అతను బయట పడేయాలి, అతను ఆపద నుంచి బయటపడేయాలని కాంక్షతో వెళ్తారు. కానీ అది వాళ్ళ అవతల వాళ్ళు ఏమాత్రమో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఇతనిని నిందిస్తారు, లేదంటే పక్కన పెడతారు, లేదంటే కోపిస్తారు. లేదు అన్నట్టయితే మటుకు అతని స్నేహాన్ని శాశ్వతంగా కట్ చేసుకుంటుంటారు అనమాట. అంటే ఇటువంటి ఇన్ని మంచి మనసు, ఇంత మంచి గుణాలున్న వాళ్ళ ఈ యొక్క గుణం వలన వీళ్ళని దూరం అవుతారు. కాబట్టి ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళందరూ కూడా మీ పని అనేది మీరు చూసుకోండి, ఇతర విషయాలు జోక్యం కలగజేసుకోవద్దు.
మీరు అదొక్కటి కానీ ఉన్నట్టయితే మీకు పై చెప్పినన్ని కూడా క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా లైఫ్ లాంగ్ కూడా సెటిల్ అయిపోతాయి. మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి, గౌరవం అధికారం కూడా వస్తుంది. మీరు పెద్ద పెద్ద ఆఫీసులు అవుతారు, ఐఏఎస్ కలెక్టర్లు అవుతారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు అవుతారు. చాలా ఉంది మీలో ఉండే మంచి గుణాలు సంఘం సమాజం రిసీవ్ చేసుకున్నట్టయితే సమాజం బాగుపడుతుంది. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రసం సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారరావు. మరొక వీడియోలో మనం కలుద్దాము. అందరికీ నమస్సమాంజలు. నేను మీ బిఎస్కేవి ప్రసారరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బొత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి బొత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బొత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.